ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం మే 28, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. వినయము గలవానిని ఆయన రక్షించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎవరైతే వినయము కలిగి ఉంటారో వారిని రక్షిస్తానని అంటున్నారు. అంతేకాదు, నిర్దోషి కాని వారినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల్లో శుద్ధి వలన విడిపింపబడును. దేవుడు పక్షపాతం లేనివారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎవరినైనా రక్షించటానికే చూస్తారు. రక్షించి దేవుని వైపు తిరిగిన వారిని బలపరచటానికి చూస్తారు. ఆయన ఎవరిని విడిచిపెట్టేవారు కాదు, ఎవరిని తృణీకరించేవారు కాదు. అయితే ఆయన దగ్గరికి ఎవరైతే వెళ్తారో ఆయన వారి దగ్గరికి వస్తానని కూడా వాక్యం సెలవిస్తుంది. అలాగే వినయము గల వారిని, విధేయత కలిగ వారిని, విరిగి నలిగిన హృదయం గల వారిని, దేన మనసు కలిగి ఉన్న వారిని మరి ఆయన విడిచిపెట్టకుండా వారితో నివసిస్తానని కూడా లేఖనాల్లో దేవుడు సెలవిచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయనేది దేవుడు పూర్తిగా చూసేవాడు. ఆయన దృష్టి ఆయన పిల్లల మీద ఉంటుంది. అయితే జనులందరికీ కృపనిచ్చిన దేవుడు ఆయన చెంతకు చేరు వారి దగ్గరికి, ఆయన నమ్మి ఆయన పాదాల దగ్గర ఉండాలనుకునే వారి విషయమై దేవుడు కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఉంటారు. అయితే ఆ కృప వెంబడి కృపను పొందుకునే వారికి దేవుడు పరీక్షిస్తారు. ఎందుకంటే ఆ ఉన్నతమైన కృపను పొందుకునే అర్హులా కాదా అని. ఆ పరీక్షలో యోబులాగా నిలబడిన వారు ఉంటే, యోబులాగా మరి సహించేవారు ఉంటే, యోబులాగా ఆ యథార్థతను విడిచిపెట్టకుండా ఉండేవారు ఉంటే దేవుడు వారి యొక్క జీవితంలో ఆ కృప వెంబడి కృపను అనుగ్రహించి సంపూర్ణ కృపలోనికి వారిని నడిపిస్తారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని దగ్గర పిల్లలు ఉండాలి అంటే దేవుని యొక్క ఆయన కోరుకునే ఆ లక్షణాలు కలిగి ఉండాలి. ఆయనకి వినయము గలవారంటే ఇష్టం, విధేయత కలవారంటే ఇష్టం, దేన మనసు కలవారంటే ఇష్టం. వారి యొక్క జీవితంలో విరిగి నలిగిన హృదయం గలవారంటే దేవునికి ఇష్టం. అలాంటి హృదయం గలవారు, అలాంటి మనసు గలవారు, అలాంటి విధేయత గలవారు, అలాంటి యథార్థత కలవారి దగ్గర దేవుడు ఎల్లప్పుడూ ఉంటారు. వారి విషయమై ప్రతి సమస్యలోనూ దేవుడు కలుగ చేసుకుని వారిని లేవనెత్తి వారికి మెండని దీవెనలు ఇస్తారు. అలాంటి జాబితాలో మనం అందరం ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.